హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నరసింహస్వామి క్షేత్రంలో ఒక్కటైన దిగువ అహోబిలం దగ్గర అయితే ఉన్నాం. గాయస్, అహోబిలం అంటే కేవలం ఒక టెంపుల్ కాదు, ఇది నరసింహస్వామి అవతారంతో డైరెక్ట్గా కనెక్షన్ ఉన్న ఒక క్షేత్రం. సో ఈ వీడియోలో మనం అసలు అహోబిలం హిస్టరీ ఏంటి, ఎందుకు అంత ఫేమస్ అండ్ అది ఎక్కడ ఉందో కూడా తెలుసుకుందాం. అహోబిలం టెంపుల్ వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంద్యాల జిల్లాలో నల్లమల్ల అడవులలో ఉంది. ఇక్కడ మనకు నరసింహస్వామి వారు ప్రహ్లాద వర లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో అయితే ఉంటారు. అంటే ప్రహ్లాద వర అంటే మీనింగ్ ఏంటంటే ప్రహ్లాదుడికి వరాలు ఇవ్వడం అని అర్థం. ఇక్కడ మనకు హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించి ఇక్కడైతే ఉన్నారంట. అలాగే ఇక్కడ మనకి స్వామివారు 9 రూపాలలో ఉంటారు. ఈ క్షేత్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. ఒకటైతే దిగువ అహోబిలం, రెండోది వచ్చి ఎగువ అహోబిలం. సో మనమైతే ఇప్పుడు దిగువ అహోబిలంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనకు ప్రహ్లాద వర నరసింహస్వామి అయితే శాంత రూపంలో ఉంటారు. ప్రహ్లాదుడికి వరం ఇస్తున్న భంగిమలో అయితే ఉంటారు. ఈ టెంపుల్ మనకి 16వ శతాబ్దంలో విజయనగర రాజులు అలాగే చాళుక్యులు అయితే డెవలప్ చేశారంట. సో మనం ముందైతే చెప్పుకున్నాం కదా, అహోబిలం అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారని. ఎగువ అహోబిలం అయితే కొండపై ఉంటుంది. సో స్వామివారు మనకి 9 రూపాల్లో దర్శనమిస్తారని చెప్పాను కదా. మొదటి 4 రూపాలైతే ఎగువ అహోబిలంలో అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి అహోబిల నరసింహస్వామి అండ్ సెకండ్ వచ్చేసి క్రోడ నరసింహస్వామి, అంటే మనకు వరాహ అవతారంలో ఉంటారు. అండ్ థర్డ్ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి, అంటే రౌద్ర రూపంలో ఉంటారు. అండ్ ఫోర్త్ వచ్చేసి మలోలా నరసింహస్వామి, అంటే లోలా అంటే ప్రేమ కలిగిన వాడు అని అర్థము. ఈ రూపంలో స్వామివారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. సో ఈ 4 రూపాలైతే ఎగువ అహోబిలంలో ఉంటాయి. అండ్ దిగువ అహోబిలంకి వచ్చేసి ఇప్పుడు మనం చూస్తుంది, ఇందులో ప్రహ్లాద వరద నరసింహస్వామి అయితే ఉంటారు. సో మీకైతే ఫస్ట్ ప్రహ్లాద నరసింహస్వామి అంటే అర్థం ఏంటో అయితే చెప్పాను. సెకండ్ది వచ్చేసి యోగానంద నరసింహస్వామి, అంటే హిరణ్యకశిపుని వధించిన తర్వాత ప్రహ్లాదుని మనశ్శాంతి కోసం వారైతే యోగశాస్త్రం బోధిస్తున్నట్లుగా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఛత్రవట నరసింహస్వామి. అండ్ ఫోర్త్ వచ్చేసి కారంజ నరసింహస్వామి. ఇక్కడ స్వామివారు చెట్టు కింద ఉంటారు, అది కూడా బాణము ధనస్సుతో కలిగి ఉంటారు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి భార్గవ నరసింహస్వామి. ఇక్కడ భార్గవుడు ఒక నరసింహస్వామి కోసం తపస్సు చేసి స్వామివారి దర్శనం అయితే పొందారు. సో అందువల్ల ఈ క్షేత్రాన్ని భార్గవ నరసింహస్వామి అని కూడా అంటారంట. మీరైతే ఎప్పుడైనా అహోబిలం వెళ్ళినట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన విషయాలు కూడా కింద షేర్ చేయండి. అండ్ మనకు టెంపుల్ లోపల కూడా మ్యూజియంస్ ఉన్నాయి, అంటే శిల్పాలతో మ్యూజియం ఉంది. 2 మ్యూజియాలు అయితే ఉన్నాయి. అండ్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.